అంటే ఇలాంటి విషయాలు అంటే ఇప్పుడు ఇవి మనం చేయడానికి గర్వంగా ఉంటుంది, మనం చెప్పుకోవడానికి ఫీలింగ్ గర్వంగా ఉంటుంది. కానీ ఇవే ఎదుటి వాళ్ళ ఎవరైతే మనల్ని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకు అది మైనస్ అనిపించవచ్చు కదా. మేబీ ఆ మైనస్ వచ్చి ఇలాగే సమీర్ చాలా ఆర్టిస్టుల క్యారెక్టర్స్కి దూరం అవుతున్నాడేమో, ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. ఓకే, ఇది మేబీ దీనివల్ల నాకు కొన్ని లక్షల లాస్ అయి ఉండొచ్చు, కానీ నాకు సంతృప్తి అయితే సంతృప్తి ఉంటుంది, అదైతే ఉంది. ఎందుకంటే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఈ రోజుకి అభిమానంగా కాల్ చేసి మాట్లాడతాడు. అదే అన్న ఎప్పుడు ఏదైనా చెప్పండి అన్న, ఏదైనా ఉంటే చెప్పండి అన్న అని మాట్లాడతాడు. నాకు ఇది పెద్దగా నేను ఏవో లాస్ అయిపోయానని అయితే నేను అనుకోవట్లేదు. ఐఎమ్ ఫీలింగ్ గుడ్ వాట్ ఐ డిడ్. ఓకే, నీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి సమీర్? నాకు ఫిలాసఫీ అని పెద్దగా ఏం లేదు. నాకు ఏంటంటే నేను చాలామంది కన్నా మనం బాగానే ఉన్నామని ఆలోచిస్తాను. చాలామంది కన్నా బాగానే ఉన్నాం. ఏది నేను ఇప్పటి వరకు నేను నా సైడ్ ఏదైనా రాంగ్ ఉంది అంటే, నేను ఏదైనా తప్పు చేశాను అంటే, నా కెరియర్ బిగినింగ్ నుంచి అది ఒకటే ఒక తప్పు ఏంటంటే వెళ్ళి అడగకపోవడం. నాకు ఇవ్వండి, నాకు చెయ్యండి అని నేను అడగకపోవడం నేను చేసిన ఒకే ఒక తప్పు. అది నిజంగానే మిస్టేక్. అది కొత్తగా ఆస్పైరింగ్ వాళ్ళు ఎవరూ చేయకూడదు ఆ మిస్టేక్. ఖచ్చితంగా అడగాలి, తిరగాలి, ఆఫీసులు తిరగాలి, సర్కిల్ మెయింటైన్ చేయాలి, మంచిగా ఉండాలి. ఇది కంపల్సరీ. నేను సర్కిల్ మెయింటైన్ చేశాను, అందరితో మంచిగా ఉన్నాను, కానీ అడగలేదు. కానీ అడగాలి. ఓకే, అంతే, కరెక్ట్. ఇంత టాపిక్ రెమ్యునరేషన్ టాపిక్స్ అలా ఇన్వాల్వ్ అవ్వడానికి నీకు ఇన్స్పిరేషన్ అజిత్ అని విన్నాను. ఏంటి, ఎట్లా ఇన్స్పిరేషన్ అది? దానికంటే ముందు ఇంతకుముందు ఒక ఇంట్రెస్టింగ్ కాల్ వచ్చిందండి మనోడికి, సమీర్కి, మున్సిపాలిటీ నుంచి చిన్న ఇష్యూ మీద. అది ఏంటో ఆయన మాటల ద్వారా తెలుసుకున్నాం. ఏంటి ఆ కాల్ ఏంటి? అది ఊరికేనేమన్నా బాల్కనీలో నించునుంటే మా రోడ్లోంచి ఒక బైక్ మీద ఒక పాపను కూర్చోబెట్టుకొని, ఫ్రంట్లో పాప కూర్చుంది, వెనక వాళ్ళ మిస్సెస్ ఉన్నారు. వెళ్తుంటే డాగ్స్ చేసాయి, స్ట్రీట్ డాగ్స్ గట్టిగా అరుచుకుంటూ చేసి ఆవిడ సారీ పట్టుకుంటే ఆయన కంట్రోల్ తప్పి పడిపోయాడు. పాపకి ఇక్కడ ఫోర్ హెడ్ మీద దెబ్బ తగిలింది, ఆవిడకి టేక్ వచ్చి ఇది చేయంత ఇది కూడా ఒక్కపోయింది. నాకు చూసి రోజు చిరాకు వస్తుంది చూస్తూ. వెంటనే జిహెచ్ఎంసీ కాల్ చేసి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇందాక వచ్చారు, అదే ఫోన్ వచ్చి అది 2 డాగ్స్ని పట్టుకున్నాం సార్, దానికి ఆపరేట్ చేసింది సార్, ఆపరేట్ చేస్తున్నాయి 2, వాటిని పట్టుకునేసరికి మిగిలినవి పారిపోయాయి, ఆపరేట్ చేస్తున్న డాగ్స్ని పట్టుకోవడానికి వీల్లేదు అని చెప్తున్నారు. అంటే అదేంటయ్యా, అది ఇప్పుడు మిగిలిన డాగ్స్ 10-15 ఉన్నాయి అక్కడ, మరేం చేస్తారు మీరు అని అడిగారు. సార్ మా అధికారులేమో పట్టుకోండి వెళ్ళి అని చెప్తారు, పట్టుకుంటేనేమో వేరే వాళ్ళు వస్తారు. ఎవరు వస్తారు? ఈ బ్లూ క్రాస్ కానీ వాళ్ళు ఎవరు వస్తారు. వాళ్ళైతే జెంట్స్ మాటలు వింటున్నారు, లేడీస్ అసలు వినట్లేదు. అదే చెప్తున్నాడు ఆయన, లేడీస్ అంటే అసలు వినట్లేదు సార్ మాట. ఎవరు వస్తారు అంత షార్ట్ టైంలో వచ్చేస్తారా వాళ్ళు? నాకు అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే, స్ట్రీట్ డాగ్స్ అంటే ఆపరేట్ చేస్తున్నాయా లేదా పక్కన పెడితే అవి కరుస్తాయి. కరిస్తే గాయం అవుతుంది కదా, గాయం అయిన తర్వాత ఏ డాగ్ కరిచింది, దానికి అది ఆపరేట్ చేస్తుందా లేదా, అది ఆపరేట్ చేస్తుంది, సో మీకు ఏం కాదు అంటే గాయం అయిందిగా. ఇప్పుడు చిన్న పిల్లని కరిచి ఉంటే అదేంటో ఆ రూల్స్ అర్థం కావట్లేదు. జిహెచ్ఎంసీ డైరెక్ట్ కంప్లైంట్ చేసా, జిహెచ్ఎంసీకి డైరెక్ట్ వచ్చి తీసుకుపోతున్నా, డైరెక్ట్గా వచ్చారు. వచ్చి నేను కంప్లైంట్ చేసి 1 వీక్ అయింది. ఎక్కడ ఏరియా ఇది? వసంత్ నగర్లో కంప్లైంట్ చేశా. ఐ డోంట్ నో మరి వాళ్ళు పైనుంచి వేరే వాళ్ళు వస్తారు, సార్ మీరు ఎవరు పట్టుకోమన్నారు, ఎందుకు పట్టుకున్నారు అని. వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటారంటే, మీ మెడకి ఇలా అదే తాడు ఇలా వేసి పట్టుకుని లాక్కెళ్తే మీకు ఎలా ఉంటుంది అని అడుగుతారండి. అదేం లాజిక్? నేనేం మీద పడి కరవనే ఎవరు, అంతే కదా. అంతే ఏంటో మరి. వాళ్ళు మళ్ళీ 2 డేస్లో వస్తాం సార్ అన్నారు. మీరు రావడం కాదు, మీరు ఆ కుక్కలు వ్యాన్ ఏదో వేసుకుని వస్తారు, వచ్చిన తర్వాత ఆ లోపల ఉన్న కుక్కలు అరుస్తుంటాయి. ఇవి ఎందుకుంటాయి? నన్ను పట్టుకో నీకు దమ్ముంటే అని అంటాయా?
అక్కడ ఒకటి పారిపోతాయి. వీళ్ళు అలా కాకుండా 4 సైడ్ల నుంచి వచ్చి ఏదో అటాక్ చేసి తీసుకెళ్ళాలి. వాటిని ఏం చంపేయమనట్లేదు, అదే వాటికి ఉన్న ప్లేస్లు ఉన్నాయి కదా, అక్కడ ఉంచుతారు, వాళ్ళు పెంచుతారు, ఏదో చేస్తారు. అవును. ఓకే.